వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ టి రత్నం మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక పద్ధతులతో పాటు ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన, పరీక్షల నిర్వహణ, నైతిక విలువల పెంపుపై తల్లిదండ్రులతో చర్చించారు. సమావేశంలో ఉపాధ్యాయునులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి తమ యొక్క జీవితంలో అన్వయించుకోవాలా. ఇప్పుడే నేను డాక్టర్ కావాలా, ఎందుకంటే వాళ్ళకు ఊహ వచ్చిన తర్వాత, అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకు ఊహ ఉండదు, కానీ ఒక సర్టన్ ఏజ్, ఒక 10th లేదా 9th ఆ ప్రాంతానికి వచ్చాక నేను ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, నా మనవరాలు అంటుంది 2వ తరగతి, ఇప్పుడు నేను డాక్టర్ కావాలి, పెద్ద డాక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలంటుంది. కానీ వాళ్ళలో అలాంటి మాటలు విన్నప్పుడు మనకు ఒక సంతోషం జరుగుతుంది. కాబట్టి మన బిడ్డలందరికీ ఏదో ఒక ఆశయంతో ముందుకు చేస్తాం. మన రవి అన్నట్టు ఒకవేళ అది అనుకూలించకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకొక కోరిక, కానీ దానికి మనము సహకరించాలి. ఆ పిల్లలకు వాళ్ళని కొంచెం బూస్ట్ ఇవ్వాలా. అమ్మా, నువ్వు చదివితే కష్టమైన, ఇంకొక ఎక్కువ కష్టపడినా నీ యొక్క అవసరాలు, నీ యొక్క ఆర్థిక ఇబ్బంది తెలిసి నేను చదివిస్తానమ్మా అని చెప్పి భరోసా ఇస్తే పిల్లలు ఖచ్చితంగా అలా గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని మనం ఏం చేయడం కూడా తప్పే. అది కాకపోతే ఇంకొకటి ప్రైవేట్లో కూడా, ఇప్పుడు అన్ని కూడా దాదాపు ప్రైవేట్ పరం అవుతుంది. కాబట్టి పిల్లలను బాగా చదివించుకుందాం, వాళ్ళను మంచి ప్రయోజకులుగా చేసుకునేదానికి ఒక వేదిక రత్నం స్కూల్. ఎందుకంటే నాకు తెలిసి మనందరం మిడిల్ క్లాసే, ఎవరు కూడా పోలీస్ పరం ఎవరికి ఇక్కడ లేదు. మిడిల్ క్లాస్ అంటే కూడు గుడ్డ, ఈ మూడు మనకు సమృద్ధిగా ఉంటున్నాయి. కాబట్టి అందరం ఇక్కడ ఉండగలుగుతున్నాం, చదివించుకోగలుగుతున్నాం. కాబట్టి రత్నం స్కూల్ ఈ తల్లిదండ్రులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తుంది. బాగా చదివించేదానికి మంచి స్టాఫ్ను ఏర్పాటు చేసింది, మంచి వస్తువులు ఏ టెక్నాలజీతో కూడిన విద్యా విధానం ఏర్పాటు చేసింది. కంప్యూటర్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, డిజిటల్ లైబ్రరీ కానీ, మరి మీకు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ 24 గంటలు ఎప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా మీకు మీ యొక్క మాటకు స్పందించే ఒక యాజమాన్యం ఇక్కడ ఉంది. ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది నాకు ఈ టీచింగ్ ఫీల్డ్లో. మరి ఎంతో మంది ఉన్నతమైన స్థాయిలో ఈరోజు ఉద్యోగాలు చూస్తున్నారు నా దగ్గర చదివిన వాళ్ళు. బట్ అది నేను ఆసరాగా తీసుకొని ఆ యొక్క నైపుణ్యతను, ఆ అనుభవాన్ని ఆసరాగా తీసుకొని విద్యా సంస్థలు మీ అందరి ఆధారమాలతో నడుస్తున్నా. కాబట్టి మరి విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుకొని ఈ రత్నం స్కూల్ ద్వారా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయిలో మన పిల్లలు జరుపుకుందామని నేను రవి యొక్క కోరికతో, ఆయన యొక్క విజ్ఞప్తితో ఏకీభవిస్తున్నాను. విద్యార్థులకి నా అభినందనలు. మరి 20 సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్క సబ్జెక్టు నేను టీచ్ చేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా వాళ్ళ సమస్యలని చెప్తున్నారు, సజెషన్స్ ఇచ్చారు. మరి నేను చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థి వస్తున్నారు, చదువుతున్నారు, కానీ నేను షెడ్యూల్ వినోద్ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది షెడ్యూల్ చెప్పానని. అయితే నేను షెడ్యూల్ చెప్పాను, మరి ఇంటి దగ్గర చేస్తున్నారా లేదా అనేది మీరు కూడా గమనించి టీచర్కు ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. మా పిల్లలు చేస్తున్నారు, మీరు పెట్టిన షెడ్యూల్ బాగుంది, తర్వాత అంటే 5:30కి లేమని చెప్పాను నేను. 5:30కి లేస్తున్నారా లేదా అనేది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని, అంటే మీరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే చదువుకోవాలి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పిల్లల్ని కొడతానేమో అని చెప్పేసి అనే భయం మీకు అక్కర్లేదు. అంటే వాళ్ళకు కళ్ళతో భయం పెట్టి వాళ్ళకు చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు తీసుకునే శ్రద్ధ మేము ఎలాగో గమనిస్తూనే ఉన్నాం. అంటే ప్రతి సమ్మర్లో ప్రతి స్కూల్ నుండి క్యాన్వాస్ కూర్చొని మా స్కూల్లో బాగుండాలి, మాట్లాడేసండి. ఆ తర్వాత ఈ పిల్లలకి వ్యాన్ ఫీజు కూడా చాలా తక్కువ, మాకు 30 కిలోమీటర్ల నుంచి వచ్చి 5,000 తీసుకుంటున్నాము అని ప్రతి స్కూల్ నుంచి వస్తున్నారు. కానీ నేను ఒకటే అడిగినా, చదువు స్టడీ బాగున్నప్పుడు మీరు ఎందుకు ఏదైనా తిరిగేది, పిల్లలే వస్తారు కదా పలానా స్కూల్ బాగుందని. ఇటువంటి విషయంలో మంచిది కదమ్మా అని నేను కూడా చాలాసార్లు చెప్పినాను. అదేవిధంగా నేను కూడా 99 నుండి నేను ఒక 17 ప్రైవేట్ స్కూల్లో పనిచేసినాము. అప్పుడు రత్నం స్కూల్ సార్గా బాగుంటుంది మా స్కూల్కి. అయినా ఈ పిల్లల విషయంలో, స్టడీ విషయంలో సార్ ఈ స్కూల్ తప్ప పెట్టేదానికి అవకాశమే లేదు. కాకపోతే ఆయనకు అన్నీ తెలుసు,
ఎక్కడ ఏం చేయాలన్నా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలా అనేది రెఫరెన్స్ పుట్టుదలకి అవకాశం లేదు. కాకపోతే మేడం చెప్పినట్టుగా సరే కాంపిటెన్స్ కొంచెం తగ్గించి ఈ పిల్లల ఫీజు విషయంలో కూడా ఫీజు కట్టంటే ఇది ఏదైనా దానిపైన అంతో ఎంతో పెనాల్టీ వేయడం అది కొంచెం చూడండి సార్. మా పాప వరకు మాత్రం స్టడీస్ ఇబ్బంది లేదు, 0% అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ అడిగినా సరే నాకు చెప్తుంది, గడగడ చెప్పేస్తుంది. నేను డైలీ లేవమంటాను, చీకటి లేదు చదువుకో అని చెప్తాను. వాళ్ళ టీచర్ ఏదో షెడ్యూల్ పెట్టారు, 5:30కి లేవాలి, 6కి ఇలా చేయాలని చెప్పేసి చేస్తుంది అమ్మాయి. అక్కడ మేడం చెప్పారు, నేను చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇంట్లో చెప్తుంటే వింటారు, జస్ట్ 20% 30% అంతే. కానీ టీచర్స్ చెప్తే పూర్తిగా వింటున్నారు. సో అదొకటి. మెయిన్లీ టీచర్స్ చెప్తే ఏదైనా చేసేస్తారు పిల్లలు. సో అక్కడ నేర్పించేసేయండి సార్, ఏదైనా సరే మనకు గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ. ఓకే, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పిల్లల్ని ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అన్నీ చెప్పేసేయండి. నెక్స్ట్ యాక్టివిటీస్ చెప్పాను కదా సార్. సో కల్చరల్ యాక్టివిటీస్ అయితే మెయిన్ అదొకటి. ప్లస్ వచ్చేసి పీటీ, నెక్స్ట్ గేమ్స్, వీటిలో ఏదైనా సరే సార్ పిల్లలకి బ్రెయిన్ కొంచెం స్టడీస్ నుంచి వచ్చేదానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంప్యూటర్ మీరు ఎలా పెడతా అన్నారు, దాన్ని మీరు చెప్పారు. సో నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హోంవర్క్ కొంచెం ఎక్కువ ఇస్తున్నారు సార్, 2 times 3 times అట్లా ఎక్కువ ఇస్తున్నారు. బట్ చదువుతారు కదా సార్, సో కొంచెం హోంవర్క్ తగ్గిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ చదివించి మళ్ళీ ట్యూషన్ పంపిస్తాం, అక్కడ చదివించి టైం ఉండదు కదా. ట్యూషన్లో చదువుకోవాలి, తర్వాత హోంవర్క్ చేయాలి. అక్కడ చదువుతారు, హోంవర్క్ తక్కువ చేస్తారు, ఇంటి ట్యూషన్ మళ్ళీ అదే బుక్ పట్టుకుంటారు, కొంచెం కేవలం తక్కువ. ఇట్లా మొత్తం బ్యాలెన్స్ అవుతుందండి సార్ కొంచెం హోంవర్క్. హర్షవాళ్ళ వాళ్ళను మా పిల్లల గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, బాగా చదువుతున్నారు. కానీ ఒకటి సార్, యూనిఫామ్ గురించి ఇబ్బంది ఉంది. కొద్దిగా ఆ ఫ్యాట్ గురైపోతాయి. దయచేసి సార్ క్లాత్ తెప్పించండి, అది ఒక్కడే నా ప్రాబ్లము. ఎటువంటి చదువులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మా పాప బాగా చదువుతుంది. నెక్స్ట్ సార్, టీచర్స్ మై ఫ్రెండ్స్, టీచర్లు బాగా పిల్లలు ఫ్రెండ్స్గా ఉపయోగపడతారు. అండ్ మా పాప స్టడీ విషయంలో బాగా చదువుతాను. ఉదయం 4:30కి రాసింది, బాగా చదువుతుంది. మా పిల్లడు కూడా బాగా చదువుతాను సార్, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి యూనిఫామ్ ఒకటి సార్, క్లాత్ ఒకటి తెప్పించండి సార్ దయచేసి. ఓకే సార్.